స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి దానికి ఈక్వేషన్ డిరైవ్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ ప్లేస్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ డాష్ చార్జ్ మీద క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్ పనిచేస్తుంటే యూనిట్ పాజిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ బై క్యూ డాష్. అదే ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని అన్నాం. దేర్ ఫర్ ఈ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ డాష్ లేదా జనరల్గా ఈ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అని అన్నాము. దానికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ కూలుమ్ అని చెప్పాం, అవునా? సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఈక్వేషన్ మనం డిరైవ్ చేసాము. ఏమని డిరైవ్ చేసామంటే ఈ ఈక్వల్ టు 1/4πε0 క్యూ డివైడ్ బై ఆర్ స్క్వేర్ అని చెప్పాము. సో ఇక్కడ క్యూ అనేది ఏంటి అంటే చార్జ్, magnitude of the charge. Small r is the distance of the point where we require electric field intensity from the charge. Charge q నుంచి ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలో ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్ని ఆర్ తోటి చూపించాం. సో in this class I will tell you what is meant by an electric dipole. Electric dipole అంటే ఏంటి అనేది చూద్దాం. సో what is meant by an electric dipole అనేది చూద్దాం, ఓకేనా? సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? Electric dipole is nothing but two equal and opposite charges separated by a small distance. So, electric dipole. ఈ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంది అని అంటే two equal and opposite charges, two equal and opposite charges separated by a small distance, చాలా దూరం కాదు, కొంత స్మాల్ డిస్టెన్స్, సెపరేటెడ్ బై ఎ స్మాల్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ electric dipole. So, what is electric dipole? Two equal and opposite charges separated by a small distance is called electric dipole. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక ఈక్వల్ చార్జెస్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అంటే ఏంటి? ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్ అన్నమాట. సపోజ్ సో ఇక్కడ మనకు ఒక నెగిటివ్ చార్జ్ ఉందనుకోండి, ఇక్కడ మనకు ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి -q. దీని నుంచి స్మాల్ డిస్టెన్స్ అవతల ఇంకో పాజిటివ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ q అన్నాం కాబట్టి ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ q. అయితే మనం ఫస్ట్ తీసుకున్న ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్. సో ఈ రెండింటి మధ్య స్మాల్ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్ ఉందనుకోండి. సో ఆ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషను తక్కువగా ఉందనుకోండి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాం. సో మనకు ఏమనొచ్చు అని అంటే టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఈ ఎలక్ట్రిక్ డైపోల్కి మనకు ఉండేటటువంటి ఒక ఫిజికల్ పారామీటర్, ఎలక్ట్రిక్ డైపోల్కి సంబంధించిన ఒక ఫిజికల్ పారామీటర్ ఏంది అని అంటే డైపోల్ మూమెంట్. ఏంటి? డైపోల్ మూమెంట్. ఆ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి అనేది చెప్తాను చూడండి. సో ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of one of the charge and distance of separation between them is called electric dipole. చూడండి, ఈ డిస్టెన్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేయాలి అని అంటే ఈ డిస్టెన్స్ని డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్ ఉన్నాయి కదా, దాన్ని మనము ఎప్పుడు కూడా దేంతో రిప్రజెంట్ చేయాలంటే 2L తోటి రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు మనం మొదట డైపోల్ మూమెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. వాట్ ఈజ్ డైపోల్ మూమెంట్? అఫ్ కోర్స్ మనకు మ్యాగ్నెటిజంలో కూడా డైపోల్ మూమెంట్ ఉంది. సో ఇది ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే. వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్? ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో two equal and opposite charges separated by దాన్ని మనం ఎక్కడ ఆలోచిస్తున్నాను, ఒక్క నిమిషం.
డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? డైపోల్ మూమెంట్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ magnitude of one of the charge and distance between two charges is called డైపోల్ మూమెంట్. దాన్ని మనం ఏమంటామంటే డైపోల్ మూమెంట్ అని అంటాం. ఈ డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, దాన్ని మనం పీ బార్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఈ డైపోల్ మూమెంట్ అనేది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ అనమాట. దానికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద చార్జ్. సో రెండు చార్జెస్ ఏమేమి -q + q అంటే మ్యాగ్నిట్యూడ్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత q అని, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత 2l. సో మనకు ఈ P ఈక్వల్ టు ఏంటి అని అంటే డైపోల్ మూమెంట్ P ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద చార్జ్ q ఇంటూ 2l. దీనికి యూనిట్స్ ఏంటి అంటే కూలుంబ్ మీటర్, క్యాపిటల్ Q మీటర్, కూలుంబ్ మీటర్ అని అంటాం అనమాట. ఓకేనా? సో డైపోల్ మూమెంట్ P బార్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్ అని అంటాం. సో దీన్ని P బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో డైపోల్ మూమెంట్ P బార్ ఈక్వల్ టు Q ఇంటూ 2l. దానికి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ మీటర్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డైపోల్ దగ్గరికి వద్దాం. మనకు ఇక్కడ నేను రెండు లైన్స్ గురించి చెప్తాను. అవేంటంటే ఒకటి యాక్సియల్ లైన్ అంటాను, ఇంకొకటి ఈక్విటోరియల్ లైన్ అని అంటాం. సో యాక్సియల్ లైన్ అంటే ఏంటో చూడండి. ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద టూ చార్జెస్ ఇస్ కాల్డ్ యాక్సియల్ లైన్. ఏ స్ట్రైట్ లైన్ అయితే మనకు రెండు చార్జెస్ గుండా పాస్ అవుతుందో దాన్నే మనము ఏమంటామంటే యాక్సియల్ లైన్ అని అంటాం అన్నమాట. మనకు ఈ యాక్సియల్ లైన్ కాకుండా ఇంకొక లైన్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే ఈక్విటోరియల్ లైన్ అని అంటాం. ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంటి అంటే ఏ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ది యాక్సియల్ లైన్ అండ్ పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్కి మిడిల్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ గుండా పాస్ అవుతూ మనకు ఆ యాక్సియల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ని మనం ఏమంటామంటే ఈక్విటోరియల్ లైన్ అని అంటాం. సో వాట్ ఈజ్ అన్ ఈక్విటోరియల్ లైన్? ఈక్విటోరియల్ లైన్ అంటే ఏంది? ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ది యాక్సియల్ లైన్ అండ్ పాసింగ్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ కాల్డ్ ఈక్విటోరియల్ లైన్. దాన్ని మనము ఈక్విటోరియల్ లైన్ అని అంటాం. సో మనం ఇప్పుడు విల్ డిస్కస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అనే దానికి ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ది Now I am going to derive equation for the electric field intensity at a point on axial line of electric dipole ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద ఉండే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అని కనుక్కునే దానికి ఈక్వేషన్ని చేద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఎలక్ట్రిక్ డైపోల్ అంటేనే ఏంటి? ఎలక్ట్రిక్ డైపోల్ అంటేనే మనకు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్. కాబట్టి నేను ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని తీసుకుంటున్నాను.
సో చాలా జాగ్రత్తగా చూడండి, పెద్ద డెరివేషను, ఇది కూడా మనము తప్పదు ఆన్లైన్లో నేర్చుకోవాల్సిందే. సో వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్? ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, ఒకటి -q ఉంది, ఇంకోటి +q ఉంది. ఒకటి -q, ఇంకోటి +q. సో ఈ -q +q మధ్య స్మాల్ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్, -q +q ఉంది, వాటి మధ్య స్మాల్ డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్. సో మనకిప్పుడు ఇది ఫస్ట్ చార్జ్ హ్యావింగ్ చార్జ్ -q on it. ఇది సెకండ్ చార్జ్ హ్యావింగ్ చార్జ్ +q on it. మనకు యాక్సియల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది 2 చార్జెస్ ఈజ్ కాల్డ్ అన్ యాక్సియల్ లైన్. ఇది ఒక యాక్సియల్ లైన్. ఈ యాక్సియల్ లైన్లో ఏదైనా ఒక పాయింట్ P దగ్గర నాకేం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఏం కావాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. సో నేను దీన్ని ఏమని రాస్తానంటే, ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్ ఉండే పాయింట్ని ఏ అని అనుకుంటాను, ఏతో రిప్రజెంట్ చేస్తాను. మనకు పాజిటివ్ ఛార్జ్ ఉండేటటువంటి పాయింట్ని బితో రిప్రజెంట్ చేస్తాను. మిడ్ పాయింట్ని ఓతో రిప్రజెంట్ చేస్తాను. సో డిస్టెన్స్ బిట్వీన్ ది 2 చార్జెస్, ఈ ఏ అండ్ బి అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి కదా, వీటి మధ్య ఉండే డిస్టెన్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? 2l తోటి రిప్రజెంట్ చేస్తాం. 2l అంటే మనకు -q నుంచి ఏ నుంచి ఓకి డిస్టెన్స్ l, బి నుంచి ఓకి డిస్టెన్స్ l. అంటే దీని అర్థమైంది మనకు ఓఏ ఈక్వల్ టు ఎల్, ఓబి ఈక్వల్ టు కూడా ఎల్ఏ. ఓకేనా? ఓబి ఈక్వల్ టు కూడా ఎల్ఏ. సపోజ్ ఈ పాయింట్ పి ఉంది కదా, ఈ పాయింట్ పి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్ అవతల ఉంది అని అనుకుందాం. ఈ పాయింట్ పి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుందాం. ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్ డిస్టెన్స్లో ఉంది అని అనుకుందాం. సో suppose this point is located at a distance small r డిస్టెన్స్లో ఉంది అని అనుకుందాం. ఇది ఎంత డిస్టెన్స్ అని అంటే స్మాల్ ఆర్ డిస్టెన్స్. ఓకే, మరి ఆ పాయింట్ పి ఏ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నట్లు? సో ఓ నుంచి పి డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఏ నుంచి పి డిస్టెన్స్ ఎంత అంటే, ఏ నుంచి ఓకి ఎల్, ఓ నుంచి పికి ఆర్. సో మనకు ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఏ టు పి ఏమవుతుందంటే ఆర్ ప్లస్ ఎల్ ప్లస్ ఆర్, లేదా దాన్ని నేను ఆర్ ప్లస్ ఎల్ అని రాస్తాను. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది బి టు పి, బి నుంచి పికి ఉండేటటువంటి డిస్టెన్స్ని నేను దేంతో రిప్రజెంట్ చేస్తాను? ఎంత అవుతుంది మనకు డిస్టెన్స్ బీపీ ఎంత అంటే ఓపీ మైనస్ ఓబి. సో ఇక్కడిని మనకు కావాల్సింది ఏంటంటే బీపీ డిస్టెన్స్ కావాలి. బీపీ డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఓపీలోంచి బీపీని తీసేయాలి. ఓపీ అంటే ఎంత? ఆర్ మైనస్ బీపీ అంటే ఎంత? ఎల్. సో ఆర్ మైనస్ ఎల్ అయింది. సో ఒకసారి చూడండి, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై స్మాల్ డిస్టెన్స్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ డ్రా చేశాను, తర్వాత ఒక యాక్సియల్ లైన్ తీసుకున్నాను, మీ సెంటర్ పాయింట్ ఆఫ్ ది డైపోల్ని ఓతో రిప్రజెంట్ చేశాను,
ఆ సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఓ నుంచి ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి పాయింట్ పీకి ఉండేటటువంటి డిస్టెన్స్ని ఆర్తో రిప్రజెంట్ చేశాను. సో మనకు ఏపీ డిస్టెన్స్ బీపీ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఏపీ డిస్టెన్స్ వచ్చేసి ఏఓ ప్లస్ ఓపీ, ఏఓ అంటే ఎల్, ఓపీ అంటే ఆర్ కాబట్టి ఆర్ ప్లస్ ఎల్ అయింది. తర్వాత బీపీ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో బీపీ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో బీపీ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఓపీ మైనస్ ఓబీ కాబట్టి మనకు ఓపీ అంటే ఆర్ కాబట్టి ఓబీ అంటే ఎల్ కాబట్టి బీపీ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ మైనస్ ఎల్ అయింది. సో ఇప్పుడు మనకు పాయింట్ పి దగ్గర ఏం కావాలి అంటే పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ కావాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాల్యూ పాయింట్ పి దగ్గర ఎలా వస్తుంది అని అంటే మనకు నేను మొన్న క్లాస్లో ఏం చెప్పాను అంటే ఒక ఛార్జ్ చుట్టూరు నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటే ఆ ఛార్జ్ మీద పనిచేసేటటువంటి నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ డ్యూ టు ఇండివిజువల్ ఛార్జెస్ అని చెప్పాను. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అని చెప్పాను. సో ఏదైనా ఒక పాయింట్ పీకి పక్కన 3 ఛార్జెస్ ఉన్నాయనుకోండి, ఒకటి Q1, ఇంకోటి Q2, ఇంకోటి Q3, 3 ఛార్జెస్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ దాని వలన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ పి వచ్చేసి E1 అనుకుందాం, సెకండ్ దాని వలన E2 అని అనుకుందాం, థర్డ్ దాని వలన E3 అని అనుకుందాం. దెన్ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ దట్ పాయింట్ E బార్ ఈక్వల్ టు ఎంత అంటే వెక్టార్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ డ్యూ టు ఇండివిజువల్ ఛార్జెస్. సో 3 ఇండివిజువల్ ఛార్జెస్ వలన ఉండేటటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీస్ యొక్క వెక్టార్ సమ్మే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ పి అవుతుందన్నమాట. దేర్ఫోర్ మనకు ఏమవుతుంది అనంటే ఈ పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద ప్లస్ క్యూ ఛార్జ్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది మైనస్ క్యూ ఛార్జ్ రెండింటినీ తీసుకోవాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది ప్లస్ క్యూ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది నెగిటివ్ ఛార్జ్ తీసుకోవాలి. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ మనకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైవర్జ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ దే ఆర్ టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్. డైవర్జ్ ఫ్రమ్ ది అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాను. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది ప్లస్ క్యూ ఛార్జ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అనంటే అవే కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది మైనస్ క్యూ ఛార్జ్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎంత అనేది చూద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది ప్లస్ క్యూ ఛార్జ్ ప్లస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది మైనస్ క్యూ ఛార్జ్. అయితే ఈ సమ్ ఏంది అంటే వెక్టార్ సమ్ అన్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే డైరెక్షన్స్ని కన్సిడర్ చేయాలి. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద ప్లస్ క్యూ ఛార్జ్ ఎంతో చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది ప్లస్ క్యూ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా 1/4πε0 ఇంటూ Q/R² అని మనకు డిరైవ్ చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది ప్లస్ క్యూ ఛార్జ్ ఎంత అంటే 1/4πε0 ప్లస్ క్యూ ఛార్జ్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ Q డివైడ్ బై అది ఎంత పాయింట్ పి నుంచి ప్లస్ క్యూ ఛార్జ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది R. పాయింట్ నుంచి ఛార్జ్ యొక్క డిస్టెన్స్ R. ఇక్కడ ఛార్జ్ నుంచి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే R మైనస్ ఎల్ హోల్ స్క్వేర్. R మైనస్ ఎల్ డిస్టెన్స్లో ఉంది, R² ఉంది కాబట్టి R మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ప్లస్ క్యూ ఛార్జ్ ఫ్రమ్ పాయింట్ పి. సో మనకు ఈ కింద ఉండేటటువంటి గ్రీన్ లైన్ ఉంది కదా, అది మనము పాయింట్ బి నుంచి పాయింట్ పికి ఉండే డిస్టెన్స్ అది ఎంత అంటే R మైనస్ ఎల్ అని చూపించాను. సో R మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ అని రాశాను. ఓకే, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు అలాగే మైనస్ క్యూ నుంచి పాయింట్ పి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే R ప్లస్ ఎల్ డిస్టెన్స్లో ఉంది. దేర్ఫోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది మైనస్ క్యూ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/4πε0 ఇంటూ Q డివైడ్ బై R ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్. దేర్ఫోర్ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద ప్లస్ క్యూ ఛార్జ్ వచ్చేసి 1/4πε0 ఇంటూ Q డివైడ్ బై R మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ అయితే ఇక్కడ చూడండి, ఇది
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ది నెగిటివ్ ఛార్జ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఇక్కడ ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోకుండా మైనస్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మైనస్. యాక్చువల్గా వెక్టార్ సమ్ ప్లస్, కానీ ఇక్కడ మనకు ఏంటి అని అంటే మైనస్ తీసుకోవాలన్నమాట. సో ఎందుకు మైనస్ తీసుకోవాలి? ఎందుకు మైనస్ తీసుకోవాలి అని అంటే ఆ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి. సో నేను మైనస్ తీసుకున్నా. సో మైనస్ ఏమొస్తుంది? 1/4πε0 ఇంటూ క్యూ డివైడ్ బై ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్, ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఇదంతా మనకు ఒకసారి చూడండి, నేను కొద్దిగా స్క్రీన్ 1/4πε0 ఇంటూ క్యూ డివైడ్ బై ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్, ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ అయింది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? రెండిట్లో 1/4πε0 ఇంటూ క్యూ అనేది కామన్గా ఉంది కాబట్టి క్యూ డివైడ్ బై 4πε0 అనేది నేనేం చేస్తానంటే కామన్ తీస్తాను. సో అప్పుడు ఏం మిగులుతుంది? 1 డివైడ్ బై ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ 1 డివైడ్ బై ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ అని రాస్తాను. సో మనకు దీని నుంచి ఏం రాయొచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే క్యూ డివైడ్ బై 4πε0 ఇంటూ మనకు ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. సో ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్, ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి దీన్ని ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎల్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ మైనస్ ఎల్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడ్ బై 4πε0 అలాగే ఉంటుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది అని అంటే 4ab అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఆర్, బి వాల్యూ ఎల్ కాబట్టి ఏమవుతుందంటే ఏమని రాయొచ్చు అంటే 4rl డివైడ్ బై ఇది ఇక్కడ మనకు ఆర్ ప్లస్ ఎల్కి హోల్ స్క్వేర్ ఉంది, ఆర్ మైనస్ ఎల్కి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటిని కలిపి హోల్ స్క్వేర్ పెడతాము. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని తెలుసు. సో ఆర్ ప్లస్ ఎల్ ఇంటూ ఆర్ మైనస్ ఎల్ని ఏమని రాయొచ్చు అని అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ అని రాస్తాము. మనకు రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇప్పుడు వరకు చేసిన దాని ప్రకారము మనకు ఏమని రాయొచ్చు అని అంటే క్యూ డివైడ్ బై 4πε0 సెకండ్ క్యూ డివైడ్ బై 4πε0 ఇంటూ 4rl డివైడ్ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ దీన్నే నేను ఎలా సింప్లిఫై చేస్తానో చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 అని ఉంది కదా, క్యూ బై 4πε0 అని ఉంది కదా, దాన్ని నేను 1/4πε0 అని రాస్తాను. 1/4πε0 ఇంకా క్యూ అనేది అక్కడ ఉంది. సో క్యూని అట్లానే రాస్తాను. ఇంకా ఏముంది? 4rl అని ఉంది. ఏముంది? 4rl అని ఉంది. దాన్ని 2r ఇంటూ 2r ఇంటూ ఎల్ అని రాస్తాను. సో 4rlని 2 ఇంటూ 2r ఇంటూ ఎల్ అని రాస్తాను డివైడెడ్ బై 4rlని 2 ఇంటూ 2r ఇంటూ ఎల్ అని రాశాను డివైడెడ్ బై ఏముంది? ఆర్ స్క్వేర్. యాజ్ యూజువల్ మనకేముంది? ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏమని చెప్పి తెలుసు అంటే డైపోల్ మూమెంట్కి డెఫినేషను ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని చెప్పి తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జ్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అని చెప్పి తెలుసు. సో క్యూ ఇంటూ 2l బదులు మనము పి అని రాయొచ్చు. దేర్ఫార్ ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ
2ని అలాగే రాస్తాను. 2 ఇంటూ 2r ఇంటూ ఎల్ అని ఉంది కదా, క్యూ ఇంటూ 2l బదులు పి అని రాస్తాను. ఇంకా 2r ఉంది కాబట్టి ఏమని రాయొచ్చు అంటే 2pr డివైడ్ బై r స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point on axial line డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఒక ఎలక్ట్రిక్ డైపోల్ వలన పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విచ్ ఈజ్ ఆన్ ది యాక్సియల్ లైన్ మీద ఉండే పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే ఈక్వేషన్ 1/4πε0 ఇంటూ 2pr డివైడ్ బై r స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అనేది పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్, మనకు 1/4πε0 వాల్యూ 9 × 10⁹ అని చెప్పి తెలుసు. పి అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, అలాగే ఆర్ అంటే డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్, ఎల్ అనేది ఏంది హాఫ్ ఆఫ్ ది డైపోల్ లెంగ్త్. డైపోల్ లెంగ్త్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్, దాన్ని 2Lతో రిప్రజెంట్ చేస్తాం. దాంట్లో అక్కడ ఎల్ఏ ఉంది కాబట్టి అలా చేస్తాం. ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఒక కేసు చూద్దాము. ఆ కేసు ఏంటి అని అంటే, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఇప్పుడు ఏమని డిరైవ్ చేసామంటే ఈ బార్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2pr డివైడ్ బై r స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని డిరైవ్ చేసాం. అవునా? సపోజ్ ఎల్ అనేది ఏంది హాఫ్ ఆఫ్ ది డైపోల్ లెంగ్త్, ఆర్ అనేది ఏంది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఫ్రమ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్. సపోజ్ ఈ ఎల్ వాల్యూ కానీ చాలా చాలా తక్కువ అనుకోండి ఆర్తో పోల్చినప్పుడు. మనకు ఇన్ ద కేస్ వేర్ ద హాఫ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద డైపోల్ లెంగ్త్ ఎల్ ఈజ్ ఫార్ లెస్ దెన్ ది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్, అంటే ఎల్ ఫార్ లెస్ దెన్ ఆర్ అయినప్పుడు ఏమని రాయొచ్చు, ఎల్ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఎల్ స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు వెన్ కంపేర్డ్ టు ఆర్ స్క్వేర్తో పోల్చినప్పుడు ఎల్ స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఈ బార్ ఈక్వల్ ఏమవుతుందంటే 1/4πε0 ఇంటూ 2pr, ఈడ r స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ బదులు r స్క్వేర్ అనేది తీసుకుంటా, ఎందుకంటే ఎల్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేయొచ్చు కాబట్టి. సో r స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది r⁴ అవుతుంది. సో పైన ఉండేటటువంటి r తోటి నేనేం చేయొచ్చు, క్యాన్సిల్ చేస్తే మనకు ఏమొస్తుందంటే r³ అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్ ఈక్వేషన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point on the axial line due to an electric dipole E bar equal to ఏమని రాయొచ్చు అంటే 1/4πε0 into 2p divided by r³ అని రాయొచ్చు. సో this is an equation for the simplified equation for the electric field intensity at a point on the axial line due to an electric dipole. This is very 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 important in the examination point of view. ఈ చాప్టర్లో ఉండేటటువంటి 4 మార్క్స్, ఈ చాప్టర్లోంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఫస్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు 1/4πε0 q డివైడ్ బై r స్క్వేర్ అనే ఈక్వేషన్ డెరైవ్ చేయడం సెకండ్ క్వశ్చన్. మూడవది డెరివేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఇది థర్డ్ క్వశ్చన్. సో ఇట్లానే ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో ఏదో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఫైనల్ ఎగ్జామ్స్కి వస్తుంది. సో మీకు ఈ వీడియోని 1కి 4 సార్లు చూడండి, అర్థం చేసుకున్నాక నేను ఇచ్చిన నోట్స్ని నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ.